గొర్రెలు మాకు విడతలు గారు అన్నారు కానీ సరే మాకు ఇంతగా రాలే. అప్పుడు ఈ ఊళ్ళో ఏం మరమ్మతులు లేవు, ఏం లేవు. ఈ ఊళ్ళో కాదు, ప్రతి ఒక్క విలేజ్ లో అయినాయి. మా ఊరు ఓటరు 1450. మా ఊళ్ళో 10 బెల్ట్ షాపులు, 100 మందికి ఒక బెల్ట్ షాప్ ఉంది మా ఊళ్ళో. మేము మా పైసలు మా ఇష్టం, మేము తాగుతాం. 21 సంవత్సరాల నిన్నకే మంది ఇస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా, మామూలుగా విలేజ్ లో నడిచే పనులు నడుస్తున్నాయి. మున్సిపాలిటీ చెత్త మొత్తం నీట్ గా చేస్తారు. మంచివాడు అయితే ఆయనకి పైసలు తీసుకో. మేము డబ్బున్నోళ్ళ కంటే అది నివాసం డబ్బున్నోళ్ళ కంటే ఉంటే అది ఇంకా నాశనం అవుతుంది. అది ఏటు జేటు ఈ పని ఉన్నది అని అంటే పని చేసుకొచ్చే వ్యక్తి అయితే నమ్మకంగా చేయగలుగుతాం. చదువుకుని తీసుకపోతే ఉంది, వాని వెనకంగా చదువుకుని తీసుకుపోవాలి, వాని దాపేయాలి, వీని దాపేయాలి. నెక్స్ట్ ఎలక్షన్ యువతకి ఇస్తే దాదాపు 90% సెట్ అవుతుంది. జనజీవన స్రవంతి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనజీవన స్రవంతి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేజేఎస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జేఎస్ టీవీ. ఈరోజు దినపత్రికలో జనమాటపై ముటకొండ్రు మండలం తేర్యాల విలేజ్ రావడం జరిగింది. ఈ ఊర్లో సమస్యలు ఏంది తెలుసుకుందాం రండి. ఏం పేరే పెద్ద మనిషి? దొంగలు వచ్చాయా? ఏం పని చేసావు? మేకలు కాస్తా. మేకలు కాస్తావా? ఎన్ని ఉన్నాయి మేకలు? మేము పడుతాం. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో వచ్చినాయా మరి గొర్రెలు వచ్చినాయి? గొర్రెలు మాకు విడతలు గారు అన్నారు కానీ సరే మాకు ఇంతగా రాలే. మీకు రాలే? కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఎట్లా ఉంది మరి నీ బిజినెస్, నీ మేకల బిజినెస్? బిజినెస్ అంటే కష్టపడితేనే బిజినెస్ అవుతుంది. కష్టపడితేనే తిడుతూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు కానీ పోతూనే ఉండాలి. ఈ చెట్టు ఆ చెట్టు, ఆ కొమ్మ కాపకం ఎత్తుకుని అవి బిజినెస్ అవుతాయి. ఇక మంచిగా చేస్తేనే మంచిగా అవుతుంది, లేకపోతే ఏదైనా అంతే కదా. మంచిగా ఆలోచిస్తే మంచి వస్తుంది. భూముందా నీకు? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉందా? ఏం వేసినావు అంత? పత్తి వేసినా. ఎట్లా ఉంది మరి పత్తి పంట? మంచి వేసినా వరి పెట్టినావా? 1 ఎకరన్నర పత్తి వేసినా, 1 ఎకరం తయారు పెట్టి. కోతకు వచ్చినా మరి వరి? ఎట్లా ఉంది పరిపాలన? మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా? నాకైతే ఏమో నచ్చలేదు. ఏమి చెప్తే వచ్చే పాయ అంటే కొంత జనాలు మనమేమో తెలిసిన వాళ్ళు ఏం వేయలేదు ఓటు. ప్రస్తుతానికైతే ఓటు వేయలేదు. ఎందుకంటే మన కేసీఆర్ వచ్చిన కంటే జనం తెలివికి వచ్చారు. చాలా ఒక్కొక్క సిట్టి ఉంటే సిట్టిల కాడ జనం ఇటు కట్టలేక సచ్చేది. ఎప్పుడైతే రైతు బంధు భరోసా వేసి ఉన్న జనానికి అప్పుడు చాలా తగ్గింపు అయిపోయింది. ఏం తగ్గింది? అప్పుల బాధలు టైంకి వచ్చే వరకు, పెట్టుబడి దినం వచ్చే వరకు బాగా అయినాక వాళ్ళు ఎక్కువైనాయి పైసలు. ఏది జనానికి ఎక్కువ అయి ఈ అమ్మ ఈడేం చేయాలనుకోడు, మంచిగా 2 లక్షలు ఇస్తాడు, 15,000 ఇస్తాడు అనగానే చాలా మంది జనం మార్పు కోరుకున్నాము. ఎన్ని సంవత్సరాలు ఉంటది గవర్నమెంట్, వేరే కొత్త దాన్ని ఇదా తీసుకుందామని ఆలోచన. వీళ్ళ జంగిలాడాలు చూస్తే మాత్రం వాళ్ళ దాంట్లో పుడుతుంది. ఇప్పుడు ఏది దీన్ని ఏమంటారు, హైడ్రా కోసం ఇప్పటికే చాలా చర్చను అందరి జనానికి వచ్చింది, ప్రజలకు. ఇది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటిది, ఏం సంగతి ఏమైంది అనేది చూస్తున్నారు కామ్గా చూస్తున్నారు. కానీ ఇప్పుడు టైం ఇప్పుడు 8-9 నెలలే అయింది కదా, వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళకి పుండు పుడితే మాత్రం ఒకవేళ మధ్యన ఇసుకపోతే చెప్పలేం, కానీ పుండు పుట్టపోతే మాత్రం 5 ఏళ్ళ మళ్ళా ఉన్నదిగా. ఇప్పుడు నువ్వు 5 సంవత్సరాలు వార్డు మెంబర్ చేసినావు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా మీ ఊళ్ళో డెవలప్మెంట్? అది మా ఊళ్ళో తేడా అంటే ఇక టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు 5 ఏళ్ళు చేసిన. అప్పుడు ఈ ఊళ్ళో ఏం మరమ్మతులు లేవు, ఏం లేవు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏం కాలేదు. వాస్తవానికి ఏం మరమ్మతు చేయలే. అంటే తెలంగాణ రాకముందుకు నువ్వు వార్డు మెంబర్ ఉన్నావా? తెలంగాణ ఉన్నా, రాజశేఖర రెడ్డి అప్పుడు ఉన్నా. వచ్చినాక 2 టర్ములు ఉన్నావు. అప్పుడేం చేయలే. ఇప్పుడు బజార్లో పోయి ఇప్పుడు మంచి సిసి రోడ్లు గివిగా పోయినా కానీ చీకట పోయి మడుగులో పడితే దిబ్బిలని చేసిపోయేది ఓడు. ఈ ప్రభుత్వం వచ్చినాక బాట రోడ్లు బాగైనాయి, కరెంటు మంచిగా అయింది. తెలంగాణ వచ్చినాక అన్ని వసతులు మంచిగా ఉన్నాయి. ఈ ఊళ్ళో కాదు, ప్రతి ఒక్క విలేజ్ లో అయినాయి. రుణమాఫీ అయిందా మరి? ఆ రుణమాఫీ కోసమే చూసి మరి ఆ కేసీఆర్ అప్పుడు ఎన్నికలలో కొందరు కేసీలు, కొందరికి ఆగబట్టి గెలిస్తే వస్తాడని మేము కూడా గెలుస్తాడని అనుకున్నాం. వాస్తవానికి ప్రభుత్వం రాదని అనుకున్నాం, కానీ జనం సరే గెలిచింది, అయిపోయింది. మరి రాలే, ఇప్పుడు కూడా రాలే కానీ మా భార్యకి మాత్రం వచ్చింది. గాడికే తృప్తి పడాలి. నీకైతే రుణమాఫీ వచ్చింది, నీ ఇంట్లో ఒకరికి ఒక్కరికి వచ్చింది. ఎన్ని సంవత్సరాలు ఉంటావు?
60కి వచ్చిన. 60కి వచ్చిన వస్తుంది అని పింఛన్ రాసుకోలే. రాసుకోపోయినా మరి మన 50 ఏళ్ళకి రేషన్ కార్డు వచ్చింది, గుర్తింపు కార్డు వచ్చింది, మన ఇది ఆధార్ కార్డు వచ్చింది. మార్చుకోవద్దా మరి? మార్చుకోవాలంటే నిన్నమన్నా మార్చుకున్నా, అది వరకు తెలియదు. తెలియక ఏం చేసిన, ఇప్పుడు ఆధార్ కార్డు పెడితే గుర్తింపు కార్డు అన్నది అంటుంచిన్నా. అవును, గుర్తింపు కార్డులో చాలా 5 కరెక్ట్ గా ఉండాలి, 2 కరెక్ట్ ఉండాలని దాన్ని తిరగపోలే. మా కొడుకు కూడా పెట్టిండు, నాకన్నా పెద్దోడే, కానీ రాలే. కొంతమంది ఎందుకో మరి అది ఎలక్షన్ కోడ్ వాడి అయిపోయింది. మరి నువ్వు అప్లై చేసుకున్నావా? మొన్న ఈయన ప్రజాపాలన పెట్టమంటే పెట్టిన, ప్రజాపాలన అప్లికేషన్ లో పెట్టినావు సార్. మా మేడం ఉన్నప్పుడు సార్ ఆలేరు పోయిన. అయితే ఇవాళ పేపర్లో మత్తు గురించి వచ్చింది ఎక్కువ, తాగుడు విషయం మీద వచ్చింది, మత్తు వగలరా అని వచ్చింది. యువత మత్తుకు అలవాటు అవుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకొని ఉంటుంది. ముక్కు పచ్చలారని 10 నుంచి 12 ఏళ్ల చిన్నారుల నుంచి మొదలుకొని 30 నుంచి 35 ఏళ్ల యువకులు మత్తు పదార్థాలకు బానిసలవుతూ బంగారు భవిష్యత్తు ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. ఇటు ప్రభుత్వాలు అటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా అంతటా ఫలితం లేకుండా పోతుంది. తల్లిదండ్రులు కలలు నిజం చేయాల్సిన యువకులు అర్ధాంతరంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మత్తులో చిత్తవుతున్న యువత గంజాయికి బానిసై భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. వైనం వలస కార్మికుల వద్ద సులువుగా లభిస్తున్న మత్తు పదార్థాలు ఇప్పటికే పాఠశాలల్లో కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న పోలీస్ శాఖ. చెప్పు, ఇది మత్తు గంజాయి డ్రగ్స్ ఇవన్నీ మొత్తం ఊళ్ళలో కూడా వచ్చింది. నా పేరు రాజు, మా తేరాల విలేజ్, మూటకొండూరు మండల్, యాదాద్రి డిస్టిక్. దీని మీద ఏం చెప్తారు? మత్తు వదలరా అనే వార్త వచ్చింది ఇలా ఆంధ్రజ్యోతిలో, దీని మీద ఏం చెప్తారు? దీని మీద ప్రభుత్వం చర్య గట్టిగా తీసుకుంటే యువత అనేది కొద్దిగా మార్పు వచ్చి బాగుపడతారేమో అనే ఆలోచన ఉంది. కానీ ప్రభుత్వాలు ఏదో దీని మీద చేసి లోపల ఇప్పుడు బిల్ షాపులు ఫస్ట్ గవర్నమెంటే అమ్మమంటుంది, వైన్స్లోకి ఏంది టార్గెట్ పెడుతున్నట. టార్గెట్ పెట్టమని మళ్ళీ వీళ్ళే ఇది మత్తు పదార్థాలు మేము అన్ని చేస్తున్నాం అని చెప్పి అమ్మమనేది వాళ్ళే, మళ్ళీ మేమే బాగా చేస్తున్నాం అని అంటే అది ఎట్లా వరకు? అంతే. గవర్నమెంట్ బాగా చేయాలనుకుంటే బెల్ షాపులు మొత్తం ఊర్లలో బంద్ చేయాలి. ఉన్నాయా మీ ఊళ్ళో బెల్ షాప్? మా ఊరు ఓటరు 1450, మా ఊళ్ళో 10 బెల్ షాపులు, 150 మందికి ఒకటి. సరే, ఓ కొంతమంది హైదరాబాద్ ఉంటారు, 100 మందికి ఒక బెల్ షాప్ ఉంది మా ఊళ్ళో, 100 మందికి ఒక బెల్ షాప్. ఇక చిన్నపిల్లలు సరే, ఇప్పుడు మీరు అన్నట్టు 12 సంవత్సరాలు అన్నారు, అది జరుగుతుంది, 12 సంవత్సరాలు జరుగుతుంది. ఏమనంటే మా పైసలు మా ఇష్టం, మేము తాగుతాం. ఫస్ట్ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఫస్ట్ ఏది బెల్ షాపులు తీసేస్తే తల్లిదండ్రులు గిట్లా పిల్లలకు కొద్దిగా క్రమశిక్షణ నేర్పుకుంటే బాగుంటది. కానీ బెల్ షాపులు ఇచ్చుకుంటేనే గంజాయి అంటే ఇక్కడ ఊర్లకి ఏం రాలేదు, సరే సిటీలు ఉన్నదన్న. ఈ ఊర్లకు మొత్తం మత్తు అంటే ఇప్పుడు షాపులలో ఉన్నది. నువ్వు సపోజ్ ఇప్పుడు గుట్కా ఉంది, గుట్కా అక్కడనే బ్రాండ్ చేసి ఇక్కడ షాపులకు వస్తాను. ఆ షాపులలో నువ్వు అమ్ముతానికి లైసెన్స్ ఇచ్చి ఫ్యాక్టరీ బంద్ చేస్తే అయిపోతుంది కదా. 21 సంవత్సరాల నిన్నకే మందిస్తారు. సరే, ఆయనకి ఏజ్ నిన్నది ఆడు తాగుతాడు. ఇప్పుడు బెల్ షాపులలో పోతాం, ఆయనకి కావాలి రూపాయి దందా. సరే, ఇప్పుడు బెల్ షాపులు బంద్ చేయమంటారా లేకపోతే రిస్ట్రిక్షన్? బెల్ షాప్ లో కూడా ఏజ్ రిస్ట్రిక్షన్ పెట్టమంటారా? బెల్ షాప్ అనేది ఉండదు అన్న, ఆడు పొద్దాక కష్టం చేస్తాడు. సరే, ఇప్పుడు కొద్ది తాగితే వేరే ఉంటది. అప్పుడు సారా ఎంత 50 రూపాయలు పెడితే ఆయనకి మస్తు అయ్యేది. ఇప్పుడు 200 పెడితే ఆయనకి సరిపోతలేదు. సారా 5 రూపాయలు ఉండే, 50 రూపాయలు ఉండే, నువ్వు సారా తీసేసావు, ఇది ఉన్నది పెట్టినావు అంటే 5 రూపాయలు తీసేసి 200 పెట్టినావు అంటే ఎవరు లాస్ అవుతుంది? ఇక్కడ సామాన్య ప్రజలే లాస్ అవుతుంది. అన్నా ఎవరైనా ఈ బెల్ షాప్ అనేది ఉంచొద్దు. నీకు ఆత్మకూరు ఉంది, సంపాదించుకుంటాడు, ఈ ముసలాయనకు బండి లేదు, పోదరాన్న ఆత్మకూరుకి కళ్ళు ఏదో ఒకటి తాగు సపరేకుంటాడు. ఇప్పుడు వైన్స్ ఉండాలి, మండలానికి వైన్స్ ఉండాలి. సరే, ఎవరిని పుట్టినాడు పోయి తెచ్చుకుంటాడు. కానీ ఊళ్ళలో బెల్ షాప్ ఉంటే ఊరు చిన్న పిల్లలకి ఆగమైపోతుంది. మరి మీరు అడగలేదా గవర్నమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది కదా, ఇప్పుడు వైన్స్ ఇప్పుడు బెల్ షాప్ లేకుంటే గవర్నమెంట్ నడుస్తుంది. మరి అదొకటి. ఈ అన్ని అడవైన పథకాలు, ఉచిత పథకాలు పెట్టి సామాన్య ప్రజలు తప్ప ఏం లేదు. పథకాలని కేసీఆర్ కాదు, ఎన్టీ రామారావు కాంచి ఉంది. ఎన్టీ రామారావు కాంచి, రాజశేఖర రెడ్డి కాంచి కేసీఆర్ తీసుకొచ్చిండు. ఇంకా దిగజారిపోతుంది మన రాజకీయాలు అనేది, ఇంకా దిగజారిపోతుంది అన్న. ఓకే,
కేసీఆర్ చేసినా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటుంది ఇప్పుడు అక్కడ అక్రమాలు అన్ని కూడగొడుతున్నారు, హైడ్రా పెట్టి కూడగొడుతున్నారు. నువ్వు మంచి అయితే ఇది కూడా తీసేయి. పెద్ద మనిషి వెంకటరెడ్డి. ఎట్లా ఉంది మీ ఊర్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? సర్పంచ్ చేసే పనులు కారోబారు పంచాయత్ సెక్రటరీ ఉండు. మామూలుగా విలేజ్ లో నడిచే పనులు నడుస్తున్నాయి. మున్సిపాలిటీ చెత్త మొత్తం నీట్ గా చేస్తారు. మా ఊర్లో ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఇంకా కూడా బస్సు సౌకర్యం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కరెక్ట్ లేక ఉన్నది కానీ కేసీఆర్ పాలనప్పుడు రోడ్ వేసినంత ఖరాబ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అంత ఖరాబ్ అయిన రోడ్ కు మట్టి వస్తున్నాం మేము. బస్సు రానంటే బస్సు రాకపోతే మట్టి పోసి రోడ్ మంచిగా లేదు, బస్సు రానని చెప్పారు అంటారా? అంటే మట్టి పోసి నిన్న మొన్న వాటర్ స్టోరేజ్ డ్రైనేజ్ చేసిర్రు. ఇక ఏమన్నా అంటే 9 నెలలు అవుతుంది పాలన ఇంకా చేస్తామని అంటారు. సరే వాళ్ళు కూడా 10 సంవత్సరాలు చేసిరు కదా, వీళ్ళు 9 నెలలు చేయలేదంటే చేస్తారు కాబట్టి వెనుక ముందు ఆలోచన చేస్తున్నారు. ఇది కొత్త ప్రభుత్వం కాబట్టి కొన్ని రోజుల తర్వాత వెనుక ముందు జరుగుతుంటది అవకతవకలని ఆలోచనలు ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ లింక్ రోడ్లు ఒకటి, ఇంకొక కొంచెం ఒక ఫర్లాంగ్ సీసీ రోడ్ ఒకటి ఉంది. ఇక చేస్తాడు పాలన అని అనుకుంటున్నాం. బస్ పాస్ ఏమిటికి వేస్ట్ కాకపోతే కాలేజీ పొరాలలో పోయేటోళ్ళు పెట్టినా కొంచెం ఉన్నోళ్ళదా పేదోళ్ళ అనేది అది సమస్య అవుతుంది. కాకపోతే మన గ్యాస్ ఉంటుంది కదా, అది నెలకి 2500 కాకపోతే శాతానోళ్ళకింత పింఛని. కానీ బస్ పాస్ మాత్రం అది వేస్ట్. బస్ పాస్ అంటారా? బస్ ఫ్రీ అండి. బస్ ఫ్రీ అది వేస్ట్. కాకపోతే చాలా మంది చెప్తున్నారు గవర్నమెంట్ అదేంటి సార్, అది ఏంటికి ఉపయోగం లేదు. అది కాకపోతే కాలేజీ పొరాల్లో పోయేటోళ్ళకు ఇద్దరు ఉన్నోళ్ళకు లేనోళ్ళకు అది వర్తిస్తుంది. కాకపోతే జాబ్ చేసుకుంటోళ్ళకో ఇంతది. కానీ అడవులుగా బస్ పాస్ అది వేస్ట్. అది రాష్ట్రానికి ఇంత తప్పే కానీ తప్ప లాభం అయితే లేదు. అది లేదు. మనమే తీసారు ఎట్లా అడ్జస్ట్ చేసేది మన నెత్తిన మీదనే పెడతారు వాళ్ళు. ఎవరైనా అది మన నెత్తిన పెడతారు. అది మనం తెరిపేదానికనే వెళ్ళదు. మరి బతుకమ్మ చీరలు వేయలేగా? మొన్న 2 సార్లు వేయలేదు. మొన్న పోయిన దసరాకి వేయలేదు. పోయినసారికి ఇచ్చారు, ఈసారికే లేదు. అదే డబ్బులు ఇస్తా అంటుండే దాని విషయంలో. డబ్బులు ఎన్నడిస్తాడు ఆయన. ఇక జర అయితే మందుల మీద బ్యాండ్స్ మీద పెడతారా మొగలు దానికే పడతారు. మీకే ఇస్తా ఏమి ఇస్తాడు ఆయన? మరి ఏది కరెక్ట్ అంటావు? డబ్బులు ఇచ్చుడు కరెక్ట్ అంటావా, చీరలు ఇచ్చుడే కరెక్ట్ అంటావా? జర పేదోళ్ళు ఉన్నోళ్ళు తెల్ల తీసుకుంటారు. డబ్బులు ఇస్తే మా చోట పేదోళ్ళు ఇస్తే పండుగ చీరలు అట్లా డబ్బులు ఇస్తేనే మంచిది అంటావు. డబ్బులు ఇవ్వాలి. మా ఊర్లో పెద్ద సమస్య మందు సమస్య. అదొకటి బాగుంది. అది ఎంత బంద్ అయితే అంత ఈ ఊరికి సేఫ్టీ. ఒక్క నిమిషం అమ్మేటోళ్ళకి పిల్లలు పుస్తకాలు చేపించుకుంటారు. తాయిన పిల్లలే ముడమొత్తారు. అంతే ఉంది. అమ్మటోళ్ళు మంచి లాభాలు సంపాదించి ప్లాట్లు కొనుక్కుంటారు. హైదరాబాద్ ప్లాట్లు కొంటారు, జాగులు కొంటారు. వాళ్ళ పిల్లలకు బంగారాలు వస్తాయి. ఆయన పిల్లలకి ఏమున్నాయి సార్? 2 గాజులు 3 పోసి తెల్ల గాజులు వేసుకొని తిరగాలి. అంతే నేను చెప్పదలుచుకున్నా. మరి అడగలేదా మీరు బెల్ట్ షాపులు తీసేయాలా ఊర్లో అని చెప్పి? పెద్ద నాయకులు పోయి అలా కూర్చున్నాక ఎవరు అడుగుతారు? ఎవరు అడుగుతారు? పెద్ద మనుషులు పోయి అలా కూర్చొని సపోర్ట్ ఇస్తారు. ఉండే గవర్నమెంట్ అప్పటి గవర్నమెంట్ కి ఇప్పటి గవర్నమెంట్ కి ఏమైనా తేడా ఉందా? జర కొంచెం తేడా ఉంది. తేడా అంటే ఎట్లా? మంచిగా ఉందా? ఇప్పుడు ఉంటాడు మొత్తం దారుణం అవుతుంది. ఉంటాడు దారుణానికే గానీ తాగుడు విషయంలో ఎట్లా ఉంది? బీర్లాలి గారి పరిపాలన మంచిగా ఉందా? ఇంకా జర ఇంకో 1-2 ఏళ్ళు గడితే అప్పుడు ఎవరు ఏం చేసేది అనేది జర జనాభాలకు ఉంటది. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా, డెవలప్మెంట్ చేద్దామన్న వాళ్ళకి వేస్తారా, సంపాదించుకున్న అందవన్నకి వేస్తారా? ఎవరికి వేస్తారు? ఇప్పుడు ఊరికి పట్టు చీర కట్టకున్నా పర్వాలేదు, కానీ ఉన్న చీర మాత్రం ఇప్పకుంటుంటే చాలు. అదొకటి. డబ్బులు అనేది ఉంది, వాళ్ళు ఇస్తారు, రేపు అయిపోతుంది. కానీ మంచిగా చేసి ఇంత డెవలప్మెంట్ చేసేటానికి జర చేసినా అది ఫలితం ఉంటుంది. ఎటువంటి మీ డబ్బులు ఇచ్చిన గెలిచిన వాళ్ళు కూడా అట్లా చేయొద్దు. చెయ్యాలి, వేయించుకోవాలి, చెయ్యాలి. రేషన్ కార్డు లేదా నీకు? నీకు ఇంతవరకు రేషన్ కార్డు లేదా? వచ్చిందే పోయింది. ఇక నాకు ఎందుకు ఎట్లా పోయిందో నేను ఎన్నిసార్లు ప్రైజ్ చేసినా కానీ నాకు రానేలే. ఇక భూమి ఎంత ఉంది నీకు? భూమి ఎక్కడిది? ఎవరిని దాన్ని చేస్తే 2 కొడుకులు అయితే అమ్ముకొని పోయిను. దాన్ని ఆలవాడు గవర్నమెంట్ జాబ్ ఉంది మీ కొడుకులు లేవు. గవర్నమెంట్ జాబ్ లేదు ఎట్లా తీసేస్తారు? మరి ఎట్లా పోయిందో ఇప్పుడు 10 నెలల పొద్దు కేసీఆర్ పోయినాకనే పోయినాయి. ఈయన వచ్చినాక 2 సార్లు 3 సార్లు
అక్కడ పోయి మీ సేవలో తీసినా అది చేసినా ఇది చేసినా అంత పోయింది రానేలే ఇక ఎక్కడిది కొడుకులకే పంచిస్తా. అవునే ఎంత ఉంది అంటున్నప్పుడు బాగానే 15 ఎకరాలు ఉండే. 15 ఎకరాలు ఉండే అందుకనే తీసేసిన. అంటే మరి అప్పుడు వచ్చింది ఫస్ట్ లా భూమి ఎక్కడెక్కడ చేసినాక రాలేదంటే మధ్యనే పోయింది. నీ కొడుకులకు చేసినాక నీకు రాలేగా వాళ్ళకు నీ కొడుకులకు ఉన్నాయి రేషన్ కార్డులు? రేషన్ కార్డు ఉన్నాయి వాళ్ళకి వస్తున్నాయి. నాకే తీసేసారు. నాదే తీసేసారు బియ్యం. మరి అడగలేదా ఎంఆర్ఓ ఆఫీస్ పోయి? పోయినా మీ సేవలో తీసి ఎంఆర్ఓకి అంటే ఇచ్చి వచ్చిన ఆడ 400-500 పెట్టుకున్నా. రుణమాఫీ అన్నాడు. ఆ రుణమాఫీ పాడైపోయి నేను కట్టుకుంది. అవి పాడైపోయినా అవి కొందరికి మాపైనాయి. ఇది వచ్చి 10 నెలల పొద్దు 2 సార్లు చేసిండు. మాకు ఏం లేదు. ఈ రోడ్డు నీకు లోన్ ఎంత ఉంది? అప్పు ఎంత ఉంది? నాకా 80,000 చేసిన. 80,000 చేస్తే ఇక ఇంత పాడైందే నేను కట్టలేదు. మాపైతే అంటుంటే ఎడగట్టినమయ్యా. అవును అట్లే మాపు లేదు గోపు లేదు. 2 సార్లు అయినోనికి అయింది కానివానికి కానేలే. ఏంది రేషన్ కార్డు కావాలి? నేను 1992 నుంచి కాంగ్రెస్ లో పరిపాలన చేసి ఈ రేవంత్ రెడ్డి రావాలి, రేవంత్ రెడ్డి వస్తే మా అప్పులు పోతాయి సప్పులు పోతాయి అని ఎన్నో చేసి ప్రయత్నం చేసి గెలిపిస్తే మాకే రాలే. రేవంత్ రెడ్డి చేసిన పుణ్యం గిది. నేను చక్కగా చేసిండయ్యా. ఆడోళ్ళకి ఫ్రీ బస్ అని పెట్టిండు, మూగోళ్ళకు టికెట్ అట. ఆయన చేసిన ఉద్దారకం గిట్లుంది. చక్కగా చేసింది రేవంత్ రెడ్డి ఉపాయం చేసింది. ఎట్లా ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది కదా, ఎవరికి ఇద్దాం అనుకుంటారు? ఏ వ్యక్తి మంచోడు అయితే ఆయనకి ఇస్తా. పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇస్తా. పైసలు తీసుకో మేము పని చేస్తాడు కావాలి మాకు. ఈ రోడ్డు గిట్లుంది మీరు చూడు. ఈ రోడ్డు యూజ్ చేస్తాడు లేడు. 2 సార్లు ఇది అమరవాళ్ళు ఎంపీటీసీని గెలిపించినామయ్యా. వాళ్ళు 2 సార్లు బోర్డు వేసిండు, అది చేసిండు, ఇది చేసిండు. ఆడు గుర్తు అయింది. ఏదో వ్యక్తి మంచివాడిని చూసి ఎన్నుకుంటాం కానీ ఈ కంగారు కాలని పెట్టుకోము చెయ్యం. చదువుకున్న పిల్లలకే ఇస్తాం. పైసలు వద్దు నాకేమొద్దు. అవగాహన వాళ్ళకే ఉంది. అవగాహన వాళ్ళకే ఉన్నాయా? చదువుకున్న వాళ్ళకే వేయాలి మేము. మరి నిలబడతాను అనుకో, డబ్బులు ఉండయి వాళ్ళ కాడ. డబ్బు లేకున్నా వ్యక్తి మంచోడైతే ఇస్తామయ్యా. డబ్బు లేకున్నా లేదు మాకు. వ్యక్తి మంచోడైతే పదిలో తిరగాలి, పనులు చేయాలి. గట్లా వేసుకోనికి అయితే నేస్తాం. పూజ బండి 10 వస్తే తింటా అంటోనికి వెయ్యం.